బటర్ఫ్లైని పట్టుకోవడానికి ఎంత పరిగెత్తినా అది మన చేతికి దొరకదు. కానీ ఒక బటర్ఫ్లై గార్డెన్ని పెంచితే అదే బటర్ఫ్లై మన దగ్గరికి వస్తుంది. లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో కదా. ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మన లైఫ్లో కూడా మనం చాలా విషయాల్ని చేస్తూ ఉంటాం కదా. హ్యాపీనెస్ కావాలని, సక్సెస్ కావాలని, గుడ్ రిలేషన్షిప్స్ కావాలని, మరి కొంతమంది మనశ్శాంతి కావాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. నన్ను ఎవరు నోటీస్ చేస్తారు, నన్ను ఎవరు అప్రిషియేట్ చేస్తారు, ఎప్పుడు నా లైఫ్ మారుతుంది అని. కానీ బటర్ఫ్లైని చేస్ చేయడం కంటే గార్డెన్ని చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ కదా. మన లైఫ్లో మంచి పీపుల్ కావాలంటే ముందు మనం ఎలాంటి పర్సన్గా ఉన్నామో చూసుకోవాలి. మనశ్శాంతి కావాలంటే అసలు మన మైండ్లో ఏం ఆలోచిస్తున్నాం అనేది తెలుసుకోవాలి. నిజమే, లైఫ్లో గ్రోత్ కావాలి అంటే మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ కావాలంటే మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామో చూసుకోవాలి. అంటే మనం కావాలి అని కోరుకునే వాటికి ఫస్ట్ మనలో వాటిని యాక్సెప్ట్ చేయడానికి ఒక స్పేస్ని క్రియేట్ చేయాలి. ఇది విన్నప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది చెప్పడానికి కూడా. కానీ ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం వామ్మో, గార్డెన్ మెయింటైన్ చేయడం కంటే బటర్ఫ్లైని పట్టుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే గార్డెన్కి డైలీ కేర్ కావాలి కదా. మరి నీళ్లు పోయాలి, వీడ్స్ తీయాలి, కొంచెం పేషెన్సీ కావాలి. అదే మన లైఫ్ కూడా. మన మైండ్ సెట్ ఒక గార్డెన్ లాంటిది. కొన్ని థాట్స్ ఫ్లవర్స్ లాంటివి, కొన్ని థాట్స్ వీడ్స్ లాంటివి. జెలసీ, కంపారిజన్, ఫియర్, సెల్ఫ్ డౌట్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ పెరిగిపోతే మన గార్డెన్ ఎలా ఉంటుంది? అందంగా కనిపించదు కదా. అందుకే మనం బయట బటర్ఫ్లైస్ కోసం వెతికే ముందు మన గార్డెన్ చూసుకోవాలి. నేను కూడా ఈ విషయం చాలా స్లోగా అర్థం చేసుకున్నా. నా లైఫ్లో నేను అనుకున్నవి జరగాలని చాలాసార్లు చాలా స్ట్రాంగ్గా కోరుకున్న మూమెంట్స్ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అవన్నీ ఎందుకు రావడం లేదు అని అడగటం కంటే అది మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా లేదా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం బెటర్ అనిపించింది. బికాస్ మనకి ఏదైనా కావాలి అంటే దానికోసం స్పేస్ కూడా క్రియేట్ చేయాలి. అంటే డోంట్ స్పెండ్ యువర్ హోల్ లైఫ్ చేసింగ్ బటర్ఫ్లైస్, బిల్డ్ ఏ గార్డెన్ దే వాంట్ టు విజిట్. అంతే. మనకు కావాల్సిన లైఫ్ని బయట వెతకడం మాత్రమే కాదు, మనలో మన చుట్టూ ఆ లైఫ్కి సరిపోయే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవటం చాలా ముఖ్యం. మన థాట్స్, మన హ్యాబిట్స్, మన ఎనర్జీ, మన మైండ్ సెట్ ఇవే మన గార్డెన్. ముందు వాటిని చూసుకుందాం. మేబీ ద థింగ్స్ యూ ఆర్ లుకింగ్ ఫర్ డోంట్ నీడ్ టు బి చేస్డ్. Maybe you need to create the right space for them to arrive. Thank you.